హలో వ్యూవర్స్, వెల్కమ్ టు స్వరాలి ఆడియో స్టోరీస్. నేను మీ స్వరాలి. రామాలో సీత 45వ భాగంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. మీరు ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, చిన్న కామెంట్ పెట్టండి. ఇక లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. వాళ్ళ మధ్య జరిగేదంతా చూస్తూ నిలబడి ఉన్న శిల్ప కోపంతో రగిలిపోతుంది. అంతకంతకు ఆమె కోపం పెరిగిపోతోంది. ఎలాగైనా సరే సీతు మీద రివెంజ్ తీర్చుకునే క్షణం కోసం ఎదురు చూస్తోంది. మరోసారి సీతు శిల్ప చేతిలో బలి కాబోతోందా? చూద్దాం. సీతుకి కూడా సిగ్గుగా అనిపించింది. అంతేకాదు, శిల్పకి తను ద్రోహం చేస్తున్నాను అనిపించింది. అందుకే అక్కడి నుంచి లేచి వేగంగా తన గదిలోకి వెళ్ళిపోయింది సీతు. పరిగెత్తుతూ వెళ్తున్న ఆమెను చూసి సూర్య, అమ్మాడి స్లోగా వెళ్ళు, నేనేమీ చూడలేదులే అని నవ్వుతూ ఆట పట్టిస్తూ అరిచి మరీ చెప్పాడు సూర్య. సూర్య ఫేస్ చూసి చిన్నగా నవ్వుకుంటూ పారిపోయింది సీతు. నెక్స్ట్ డే మార్నింగ్ ఎవరి డైలీ రొటీన్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. కూరగాయలు కొనడానికి వెళ్ళిన సూర్య ఆ కూరగాయల బ్యాగ్ ఒక చేతితో, ఒక కార్డ్బోర్డుతో చేసిన బాక్స్ మరొక చేతితో తీసుకొని ఇంట్లోకి రావడం చూసిన కమల గారు అతని దగ్గరికి వెళ్ళి, ఏంటి ఈ బాక్స్, ఇందులో ఏముంది సూర్య అని అడిగారు సూర్యాని. అది కూరగాయలకు వెళ్ళినప్పుడు దారిలో ఈ బుజ్జి కుక్క పిల్ల కనిపించిందమ్మా అని ఆ బాక్స్ ఓపెన్ చేసి ఆ కుక్క పిల్లని చూపిస్తూ, దీని అమ్మ పాపం దీన్ని విడిచిపెట్టేసి ఎక్కడికో వెళ్ళిపోయింది. పాపం ఈ కుక్క పిల్లకి బాగా ఆకలి వేస్తున్నట్లుగా ఉంది, అందుకే కుయ్యి కుయ్యమని అరుస్తోంది. జాలేసి ఇంటికి తీసుకొచ్చా అని చెప్పాడు సూర్య. ఇప్పటికే ఇంట్లో ఉన్న కుక్కలు చాలవా, మళ్ళీ ఇది కూడా ఒకటి ఎక్స్ట్రానా అని అడిగాడు భరత్. ఇప్పుడు నీ గురించి ఎవరు మాట్లాడుతున్నారా? నేను మాట్లాడుతుంది కుక్క పిల్ల గురించి అని వెటకారంగా అన్నాడు సూర్య. నేను మాట్లాడుతుంది కూడా కుక్కల గురించేలే, తేరగా ఇంటా బయట ఎన్ని కుక్కలను పోషిస్తాము అని అంతే వెటకారంగా బదులిచ్చాడు భరత్. భరత్ శిల్ప వంక చూస్తూ ఆమెను ఉద్దేశించే అన్నాడని శిల్పకి కూడా అర్థమైంది. కానీ ఇప్పుడు గొడవ పెట్టుకోవడం కరెక్ట్ కాదని సైలెంట్ గా ఉండిపోయింది శిల్ప. బాక్స్ కింద పెట్టగానే అందులో ముద్దుగా బుజ్జిగా ముడుచుకొని పడుకొని ఉన్న తెల్ల బొచ్చు కుక్క పిల్ల కనిపించింది. దాన్ని బయటకు తీసి పట్టుకున్నాడు సూర్య. ఒక్కసారిగా సూర్య చుట్టూ ఆ బుజ్జి కుక్క పిల్లని చూడ్డానికి ఇంట్లో వాళ్ళంతా చేరిపోయారు. అందరినీ తోసుకుంటూ ముందుకొచ్చింది లల్లి. వావ్, సో క్యూట్, ఎంత బుజ్జిగా ఉందో ఈ పప్పి అని ఆ కుక్క పిల్లని తన చేతుల్లోకి తీసుకొని మెల్లగా నిమురుతూ ముద్దు చేసింది లల్లి. హే లల్లి, జాగ్రత్త, చాలా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయాలి. నేను ఇప్పుడే వెళ్ళి ఆ బుజ్జిదానికి తాగడానికి పాలు తీసుకొస్తా అని చెప్పి ఫాస్ట్ గా కిచెన్లోకి వెళ్ళి పాలు కొంచెం యూజ్ అండ్ త్రో బౌల్లోకి పోసి తీసుకొచ్చి ఆ కుక్క పిల్ల ముందు పెట్టాడు సూర్య. ఆ పాల కప్పుని చేతిలోకి తీసుకొని కుక్క పిల్ల తాగడానికి వీలుగా నోటి దగ్గరగా పెట్టింది లల్లి. వెంటనే నాలుక బయటకు తీసి ఆ పాలని లిక్ చేసి వాటి టేస్ట్ చూసి తాగడం స్టార్ట్ చేసింది కుక్కపిల్ల. ఒరే సూర్య, ఆ కుక్కపిల్ల పాలు తాగడం అయిపోయిన తర్వాత తీసుకెళ్లి తోట పక్కన ఉన్న పొలంలో కట్టేసి సాయంత్రానికి దానికి ఏమైనా కర్రతో ఒక చిన్న గూడులాగా తయారు చేయించండి. అప్పుడు ఆ కుక్కపిల్లని అందులో ఉంచొచ్చు అని చెప్పారు అమ్మమ్మ. సరే అమ్మమ్మ అని ఆ కుక్కపిల్ల పాలు తాగడం అయిపోవడంతో దాన్ని తీసుకొని బయటికి వెళ్ళబోయాడు సూర్య. ఆగాగు సూర్య అని వెనకే వెళ్ళి సూర్యని వెళ్ళనివ్వకుండా ఆపేసి ఆ కుక్కపిల్లని తన చేతుల్లోకి తీసుకొని, ప్లీజ్ నాతోనే ఈ కుక్కపిల్లని ఉండనియండి, పాపం అదొక్కటే బయట ఎలా ఉంటుంది, ఎలా ఆడుకుంటుంది, అదే ఇంట్లో అయితే నాతో ఎంచక్కా ఆడుకోవచ్చు అంటూ క్యూట్ గా ఫేస్ పెట్టి ఆ కుక్కపిల్లని నిమురుతూ ముద్దు చేస్తూ గారంగా అడిగింది లల్లి. సరే అయితే నీ ఇష్టం లల్లి, కానీ జాగ్రత్తగా చూసుకో అని చెప్పి తన గదికి వెళ్ళిపోయారు అమ్మమ్మ. తన దగ్గరే కుక్కపిల్లని వదిలేయడంతో ఇంకా హ్యాపీగా ఇల్లంతా తిరుగుతూ ఆ కుక్కపిల్లతో ఆడుకుంటూ ఉంది లల్లి. అటు ఇటు వెళ్తూ మెట్ల మీదకి ఎక్కి సీతూ రూమ్ దగ్గరికి వచ్చేసింది ఆ కుక్కపిల్ల. అప్పుడే నిద్ర లేచిన సీతు చుట్టూ చూస్తే రామ్ కనపడలేదు. అప్పుడే జాగింగ్కి వెళ్ళిపోయాడా? సరే, తను వచ్చేలోపు నేను ఫ్రెష్ అవుతా అని బెడ్ దిగి వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి టీ తాగడానికి కిందకి వెళ్దామని రూమ్ నుంచి బయటకు వచ్చింది సీతు. బయటకు వచ్చిన దానికి ఏదో అలికిడి అనిపించి చుట్టూ ఒకసారి చూసింది, కానీ ఏమీ కనపడలేదు. మరొక 2 అడుగులు వేసిన తర్వాత
చిన్న కుక్క పిల్ల మూలుగుతున్న శబ్దం వినిపించి ఆ సౌండ్ ఎటుపక్క నుంచి వచ్చిందో అటు చూసింది. దగ్గరగా వచ్చి కాలు నాకుతున్న కుక్క పిల్లను చూసి అంతే ఒక్కసారి పెద్దగా అరుస్తూ గోల గోల చేసింది సీతు. ఆ అరుపులతో ఫ్యామిలీ మొత్తం ఏం జరిగిపోయిందో ఏంటో అని టెన్షన్ గా అక్కడికి వచ్చేశారు. ఇంతలో కుక్కపిల్లతో సీతు ఆడుకుంటోంది అని అనుకున్న ఆ బుజ్జి కుక్కపిల్ల ఫీల్ అవుతూ సీతు వెంట పరిగెడుతోంది. సీతు మాత్రం భయంతో కేకలు వేస్తూ ఎగురుతూ గెంతుతూ ఇల్లంతా పరుగులు తీస్తోంది. అంతలో అప్పుడే జాగింగ్ కంప్లీట్ చేసుకుని రామ్ ఇంట్లోకి వస్తూ అంత గందరగోళంగా ఉండడంతో ఏం జరిగిందా అని చూసేంతలోపే రామ్ వెనక దాక్కుంది సీతు. ఒక్కసారిగా సీతు రియాక్షన్ కి విషయం ఏమీ అర్థం కాలేదు రామ్కి. ప్లీజ్ రామ్, సేవ్ మీ. ఆ కుక్క పిల్లని చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. ప్లీజ్ ముందు దాన్ని ఇక్కడి నుంచి పంపించేయి అని అంటూ రామ్ భుజాలు పట్టుకుని కుదిపేస్తూ కళ్ళు మూసుకొని రామ్ టీషర్ట్ లోపలికి ఫేస్ మొత్తం తోసేసి భయం భయంగా చెప్పింది సీతు. అప్పటికి విషయం అర్థమై కిందకి చూస్తే క్యూట్ గా కనిపించింది కుక్కపిల్ల. అంతే, సీతు నెత్తిన ఒక్క మొట్టికాయ వేసి అంత చిన్న కుక్కపిల్లకి ఎవరైనా భయపడతారా అంటూ అడిగాడు రామ్. ప్లీజ్ రామ్, ముందు దాన్ని ఇక్కడి నుంచి పంపించేసేవా అని అదే భయం కంటిన్యూ చేసింది సీతు. చిన్న కుక్క పిల్లకి ఇంతలో ఎవరైనా రాద్ధాంతం చేస్తారా అంటూ ఆ కుక్క పిల్లని చేతిలోకి తీసుకుని సీతుకి దగ్గరగా పెట్టాడు రామ్. వద్దు వద్దు రామ్, ప్లీజ్ దాన్ని నా వైపు తీసుకురావద్దు, నా నుంచి దూరంగా ఉంచు ప్లీజ్ అని రామ్ని తోసేసి దూరం జరిగింది సీతు. అయ్యో భయపడద్దు వదినా, అది ఏమీ చెయ్యదు, అది చాలా చిన్నది అంటూ ధైర్యం చెప్పింది లల్లి. కళ్ళల్లోంచి నీళ్లు తిరుగుతూ మీరెవ్వరికీ అర్థం కావట్లేదు, నాకు అది వద్దు, నా నుంచి దూరంగా తీసుకువెళ్ళండి ప్లీజ్ అంటూ అరుస్తోంది సీతు. సరే సరే, నేను తీసుకువెళ్తాను, ఇక కళ్ళు తెరువు, అలానే నీ ట్యాప్ని కూడా ఆఫ్ చేయి అంటూ సీతు కళ్ళు తుడిచి చెప్పాడు రామ్. నిజమా? నిజంగా నీ కుక్క పిల్లని దూరంగా తీసుకెళ్ళిపోతావు కదా? నిజమే, ముందు నీ కళ్ళు తెరువు. మెల్లగా ఒక్క కన్ను తెరిచి చూసిన సీతుకి తన ఫేస్ కి అతి దగ్గరగా ఆ బుజ్జి కుక్క పిల్ల ఫేస్ ఉంది. ఇక అంత దగ్గరగా చూసి భయపడిపోయి అంటూ మళ్ళీ పెద్దగా అరిచి గోల్ చేయడం స్టార్ట్ చేసింది సీతు. అంత చిన్న కుక్క పిల్లకి ఎవరైనా ఎంతగా భయపడతారా అంటూ సీతు భయానికి ఫ్యామిలీ అందరూ పగలబడి నవ్వుకున్నారు. నా భయం చూస్తుంటే మీ అందరికీ నవ్వులాటగా ఉందా అని సీతు అంటున్న లోపే కుక్క పిల్లని మళ్ళీ తన దగ్గరగా తీసుకొచ్చాడు రామ్. మళ్ళీ పెద్దగా అరుస్తూ ప్లీజ్ రామ్, నా నుంచి దూరంగా తీసుకువెళ్ళు ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేసింది సీతు. ఇదంతా చూస్తున్న శిల్పకు సీతు ఏదో పెద్ద డ్రామా చూస్తున్నట్లుగా అనిపించింది. కావాలనే రామ్కి దగ్గర కావాలని ఇలా లేని భయాన్ని నటిస్తోంది అని మనసులోనే తిట్టుకుంది శిల్ప. లలి, ముందు నువ్వు రామ్ దగ్గర నుంచి ఆ కుక్క పిల్లను తీసుకువెళ్ళి బయట ఎక్కడైనా విడిచిపెట్టేసిరా, చూసావా సీతు ఎంతలా భయపడుతోందో అని మందలించింది కమల. మా ప్లీజ్ మా, ఇది నాతోనే ఉంచుకుంటాను, వదిన కంటికి కనిపించకుండా ఎక్కడైనా జాగ్రత్తగా దాచుకుంటాను, ఎంత బుజ్జిగా ఉందో చూడు, దీన్ని ఎలా విడిచిపెట్టాలనిపిస్తుంది అని ఆ బుజ్జి కుక్క పిల్ల కన్నా ఇంకా క్యూట్ గా ఫేస్ పెట్టుకుని అడిగింది లల్లి. లల్లి ఎక్స్ప్రెషన్స్, తన ఇష్టాన్ని గమనించిన సీతు సరేలే లల్లి, కానీ నాదొక చిన్న రిక్వెస్ట్ ప్లీజ్, నాకు కొంచెం ఆ కుక్క పిల్లని దూరంగా ఉంచవా, నాకు కుక్క పిల్లలంటే చాలా భయం, చిన్నప్పటి నుంచి చాలా భయం, అందుకే ఇంతలా చెప్తున్నాను, ప్లీజ్ కాదనకు అని లల్లిని రిక్వెస్ట్ చేసింది సీతు. నిజంగానే ఆ కుక్క పిల్లలంటే సీతుకి భయం ఉండడానికి ఒక స్ట్రాంగ్ రీజన్ కూడా ఉంది, అది ముందు ముందు కథలో తెలుస్తుంది. అయినా నిన్ను చూసి నీ అరుపులు విని ఆ కుక్క పిల్ల భయపడాలి కానీ ఆ బుజ్జిదాన్ని చూస్తే నీకెందుకు భయం అని వెటకారంగా అన్నాడు రామ్. రామ్ వెటకారానికి మూతి 3 వంకర్లు తిప్పింది సీతు. సరే సరే, ఇక ఆ గొడవ వదిలిపెట్టండి. లల్లి, ఆ కుక్క పిల్లని సీతు చెప్పినట్లుగా ఇంట్లో కనిపించకుండా జాగ్రత్త పడు, సరేనా? ఇక పో, తీసుకువెళ్ళి బయట గార్డెన్లో ఆడుకో అని లల్లికి చెప్పి పంపి సీతు వైపు తిరిగి నువ్వెళ్ళి టీ తాగు, ఇక మీరంతా అని మిగతా వాళ్ళందరినీ చూస్తూ ఇంకా ఏం చూస్తున్నారు ఇక్కడే నిలబడి, మీకు పనులు లేవా, వెళ్ళండి, వెళ్ళి చూసుకోండి అని ఎక్కడ వారిని అక్కడికి పంపించారు అమ్మమ్మ. కళ్ళతోటే వెక్కిరించి వెళ్ళిన రామ్ ని గుర్రుగా చూస్తూ కిచెన్ లోపలికి వెళ్ళింది సీతు. ఈ గొడవ ఏదో మనకి వర్కౌట్ అయ్యేటట్లుగా ఉంది, ఇది బేస్ చేసుకొని
రామ్ని మచ్చిక చేసుకోవాలి అని ఒక క్షణం ఆలోచించి ఏదో ప్లాన్ చేసుకుని ఇప్పుడే వెళ్ళి రామ్తో మాట్లాడాలి అని ఫిక్స్ అయింది శిల్ప. ఇక మొత్తం నార్మల్ అయిపోయి ఎవరి డైలీ రొటీన్ వాళ్ళు కంప్లీట్ చేసుకుని టిఫిన్ తినడం గురించి డైనింగ్ టేబుల్ దగ్గర గ్యాదర్ అయ్యారు ఫ్యామిలీ మొత్తం. ముందుగానే అందరూ కూర్చోవడంతో భరత్ రాములు పక్క పక్కనే కూర్చోవలసి వచ్చింది. అది ఇద్దరికి ఇష్టం లేకపోయినా అమ్మమ్మ తాతయ్యలు అక్కడే ఉండడంతో ఇష్యూ చేయడం ఇష్టం లేక నోరు మూసుకొని ఎడమొహం పెడమొహంగా కూర్చొని ఎవరి ఫుడ్ వాళ్ళు తింటున్నారు. ఇదంతా పట్టని శిల్ప మాత్రం ఎలాగైనా రామ్తో మాట్లాడాలి అని రామ్ తొడ మీద చిన్నగా ట్యాప్ చేసింది శిల్ప. కానీ రామ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు, సైలెంట్ గా తింటున్నాడు అంతే. వెరైటీగా భరత్ శిల్ప వంక కోపంగా చూశాడు. భరత్ చూపులను ఏమాత్రం పట్టించుకోకుండా మళ్ళీ రామ్ కాలుని గోకింది శిల్ప. అంతమందిలో శిల్ప అలా చేయడంతో లోపల కోపంగా ఉన్నా బయటికి సైలెంట్ గా ఉంటూ కింద నుంచి సీతు కాలు అనుకొని భరత్ కాల్ని పొడిచాడు రామ్. దెబ్బకి అమ్మా అని గట్టిగా అరిచాడు భరత్. ఏ భరత్, ఏమైంది, ఎందుకు అరుస్తున్నావు అని అడిగింది కమల. రామ్ సీతుకి బదులు తనని తన్నాడు అని అర్థం చేసుకున్న భరత్ సైలెంట్ అయ్యి, ఈ పాయసం ఏంటి ఇంత స్పైసీగా ఉంది, అసలు ఈ పాయసం ఎవరు చేశారు, తినడానికైనా వండేది, అందుకే అరిచా అని ఆన్సర్ ఇచ్చాడు భరత్. ఏంటి వీడు సంబంధం లేకుండా మాట్లాడుతున్నాడు అని విచిత్రంగా చూసింది శిల్ప. ఒరేయ్ పిచ్చా, పాయసం కారం ఏంట్రా, మేమందరం తింటున్నాం కదా, స్వీట్ ఎక్కడన్నా స్పైసీగా ఉంటుందా అని అరిచింది కమల. అవునా, ఉండు అని మరో స్పూన్ నోట్లో పెట్టుకొని నిజమే కారం లేదు, బట్ ఏం బాలేదు, చెత్తగా ఉంది అని ఏదో చెప్పేసి మేనేజ్ చేశాడు భరత్. ఏమైందిరా నీకు, తిక్క తిక్కగా వాగుతున్నావు తిక్క శంకరయ్య అని భరత్ని కసిరి, కమల నీ కొడుక్కి ఏదో గాలి సోకినట్టుంది, పోయి దిష్టి తీయి అని చెప్పారు అమ్మమ్మ. ఒరేయ్ నీకేం పని పాట లేదా, తినేటప్పుడు వేషాలేస్తున్నావు, నోరు మూసుకొని తిను అని కసిరారు కమల. భరత్ని అందరూ తిట్టడంతో రామ్ మనసు సంతోషపడింది. కానీ పాపం ఆ సంతోషం ఎక్కువసేపు నిలబడలేదు రామ్కి. ఆ డైనింగ్ టేబుల్ దగ్గర ఒక పెద్ద డ్రామాకి తెర తీయబోతోంది. అంతేకాదండోయ్, శిల్ప ఒక క్రూయల్ ప్లాన్తో సీతుని అటాక్ చేయడానికి రెడీ అవుతోంది. మరి శిల్ప ప్లాన్ నుంచి సీతుని కాపాడేది ఎవరు, అసలు శిల్ప ప్లాన్ ఏంటి తెలుసుకోవాలనుంది కదా, నాకు కూడా చెప్పాలనుంది. అయితే వింటూనే ఉండండి రామాలవ్ సీత అన్నట్లు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి.